హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మన తెలుగు వ్లాగ్స్. సో ఈరోజు అయితే మనము వాటర్ మిలన్ ఈటింగ్ ఛాలెంజ్ అయితే చేయబోతున్నాము. సో ఎవరైతే తక్కువ టైంలో తింటారో వాళ్ళు వచ్చేసి విన్. మరి ఎవరు ఎక్కువ టైంలో తింటారో వాళ్ళైతే పనిష్మెంట్ ఉంటుంది. ఆ పనిష్మెంట్ ఏదో మేము వీడియో లాస్ట్ లో చెప్తాము. సో స్టార్ట్ చేద్దామా? సో లేట్ చేయకుండా ఈ రోజు ఈ వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. సో వీడియో దగ్గర తీసుకురా. సో చూస్తున్నారు కదా, ఒక్కొక్కరికి 4 పీసులు మన ముగ్గురికి, సరేనా? ఈ 4 ఒకరికి, ఈ ఒకరికి. సో ఎవరైతే తక్కువ టైంలో తింటారో వాళ్ళు వచ్చేసి విన్ను. మరి ఎవరైతే ఎక్కువ టైంలో తింటారో వాళ్ళకి పనిష్మెంట్ ఉంటుంది. ఏమంటున్నా? సో నంబర్లు అయితే వేద్దాము. శ్రీకాంత్ హోటల్ నుంచి చూసుకుంటా ఏ విషయాలు కొట్టకరా. చూడు ఎవరికి? ఎవరికి? నాకి. ఎవరికి? నీకే ఒక్క మిగిలింది. సో సో గైస్, ఫస్ట్ అయితే మన శ్రీకాంత్ గాడు, సెకండ్ అయితే విశాల్ గాడు, లాస్ట్ వచ్చేసి నేను. సో చూద్దాము ఎవరు తక్కువ టైంలో తింటారో ఎవరు ఎక్కువ టైంలో తింటారో. సో లేట్ చేయకుండా అయితే వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. చెప్పరా, ఎంత టైంలో తింటావు? నాకు తెలిసి 3 minutes లో తినేస్తానా? 3 minutes లో తింటావు. సో శ్రీకాంత్ గారు అయితే 3 minutes లో తింటాడంట. సో చూద్దాము ఎంత టైంలో తింటాడని. సో టైమర్ అయితే స్టార్ట్ చేస్తున్నాడు. 1 2 3 స్టార్ట్. రైట్ లేదునమ్మా, లేదు 3 నిమిషాలు అయిపోతాడు ఈరోజు. ఏం లేదు, తింటాడు 3 నిమిషాలు లోపల తిన్నాడు అనిపిస్తుంది నాకైతే. అరే మొత్తం తింటలేడానా? మొత్తం తినాలి, తినేసేలే. అదే తిన్నాడు. ఆడిని 1 నిమిషం అయిపోయారా. సో గాయ చూసా, శ్రీకాంత్ గారు అయితే ఎవరిని లెక్క చేస్తలేడు. శ్రీకాంత్ మీ అమ్మ వచ్చింది. ఏ శ్రీకాంత్ ఈడైతే ఇప్పుడు ఈరోజు తిన్నాడు. ఈయన దొప్తా, ఈయన బయటకే దొప్తా ఈరోజు. శ్రీకాంత్ ఎప్పుడన్నా పండు. సో టైం అయితే 1 minute అయిపోయింది. ఇంకా 2 minutes తింటాలో చూద్దాం. తిన్నాడు బచ్చాడు. పిల్లలు తింటారా శ్రీకాంత్? రప్పటి లాస్ట్ 2 pieces అయితే ఉన్నాయి. పిల్లలు తింటారా రప్పటి? పైకి చూడరా కొంచెం, కెమెరా చూడు. బిజీ ఉన్నాడు అట్లా బిజీ దగ్గర. ఆ పండు అయిపోతే వానికి ప్రశాంతంగా ఉండదు. సో టైం వచ్చేసి 1 minute 36. ఎన్ని నిమిషాలు అయినా వీడియో? 1 నిమిషాలు, 2 నిమిషాలు తినేటట్టు. 2 నిమిషాల్లో అయిపోగొట్టేలాగా ఉన్నాడు. మస్తు స్పీడ్ తింటున్నాడు. లేదు, మీ తమ్ముడు ఎత్తుకోవట్లేరా వెళ్ళి? అయిపోయేటప్పుడు ఎప్పుడు స్టార్ట్ చేస్తాడు. స్టాప్ అని చెప్పేసి గాయస్ కెమెరా దగ్గర తీసుకురా. సో మనోడు వచ్చైతే 2 minutes 2 seconds లో తిన్నాడు. సో నెక్స్ట్ విశాల్ గారు ఎంత టైం లో తింటాడో చూద్దాం ఒకసారి. నీ దొబ్బుతా కిందికి. వాడైతే 2 నిమిషాలు తింటాడు. సో చూద్దాము ఎంత టైం లో తింటాడో. సో కదా. సో నెక్స్ట్ అయితే మన విశాల్ గారు పార్టిసిపేట్ చేస్తున్నాడు. సో వాడు ఎంత టైంలో తింటాడో చూద్దాము. సో విశాల్ రెడీనా? 1 కింద పెట్టాలా అమ్మా? 1 2 3. టైమర్ అయితే స్టార్ట్ అయింది. ఇట్లా తినొచ్చు. ఫ్లాష్ మ్యాన్ లాగా ఏంద్రా పండు తిన్నావా లేదు? అది చాలా అయితే 2 minutes లోపల తినేట్లాకున్నాడు. కిచెన్ కూడా నేను లోపల చెట్లకేసారు కడుపులా. అరే కొంచెం గ్యాప్ రా, మాట్లాడు. కడుపులో చెట్లే కూడా
విశాల్ గారు చూడడానికి ఇంకా పక్కగా ఉన్నాడు, మస్తు స్పీడ్ తింటున్నాడు. అది భయం అవుతుందనా. కొన్న వాళ్ళ ఇంట్లో తిన్నాడట, 2 కిలోల పండు ఒక్కడే తిన్నాడట. వాడు మస్తు స్పీడ్ తింటున్నాడు. 1 minute 6 seconds అయింది, అంతలోపు అయిపోయింది. 3 pieces అయిపోయినాయి. ఇదండి ఏనా తుని అనేది ఇట్లా ఇరగొట్టుకుని తింటారు. ఇది టైం వచ్చేసి 1 minute 28 seconds అయింది. కడుపులో చెట్లు బిడ్డలేరా మీకు చెప్పేస్తారు. అయిపోతే చెప్పు, స్టార్ట్ చేస్తాం. ఇక్కడ తీసుకో. సో విశాల్ గడ్ అయితే 1 minute 49 seconds లో కంప్లీట్ చేసిండు. శ్రీకాంత్ గడ్ వచ్చేసి లాస్ట్ అయితే ఉన్నాడు. సో నేను చూద్దాము ఎంత టైంలో తింటానో. సో ఇప్పుడైతే అన్న తింటున్నాడు. ఇప్పుడు అన్నం సతాయిచి పెట్టాలి. ఇప్పుడు ఇటు చాలా టైం. చాలా నర్వస్ చేసి మేము కూడా వేస్తాం. ఇప్పుడు కన్ఫర్మ్ ఇది మాత్రం 3, 2, 1, 2, 3 స్టార్ట్. పండు అయిపోయానా ఇట్లా ఏంటున్నా స్పీడ్ మెల్లదీరా కొంచెం. ఇచ్చలే నాకు ఇచ్చలు తినకనా మళ్ళీ చెట్లు అవుతాయి. ఉదయాల రాత్రి కడుపునొస్తా చూడనా, నాతో మస్తు చెట్లు ఉన్నాయన్నా, నీకు ఇస్తలే. అయిపోయి 1 నిమిషం అయిందా? 1 నిమిషం అయింది అలా. నువ్వు 2 ఇడిచి పెడుతున్నావు మొత్తం. అన్న 48 సెకండ్లు 2 తిన్నాడు. సోప్ అన్ననే. ఇది శ్రీకాంత్ గారు మళ్ళీ ఈరోజు మళ్ళీ శ్రీకాంత్ గారు గైస్ 1 నిమిషం అయిపోయింది. అయిపోయింది ఆయన ఇట్లా అయిపోయింది. ఫినిష్. ఈరోజుకి అయిపోతాడు. వెళ్ళేది టైం లేదు, టైం వస్తుంది ఇంకా. ఓ ఇప్పుడు అయింది కదా, వెళ్ళేది రానా. నా టైం దాటలేడు ఇంకా అన్న. వెళ్ళేది 2 7 గైస్ 1 minute 50 seconds. నేనే 1 minute 49 seconds. One minute 57 seconds. టైం చెప్పు. 1 minute 57 seconds. అన్న అయితే 1 minute 50 కంప్లీట్ చేసిండు గాయస్. సో గాయస్ నేనైతే సేఫ్ అయిపోయినా. సో పనిష్మెంట్ ఛాలెంజ్ వచ్చేసి శ్రీకాంత్ గారికి. సో పనిష్మెంట్ ఏదో అంటే 2 అయితే పచ్చిమిరపకాయలు అయితే తినాలి వాడు. ఇప్పుడు ఈయన తినాలి పనిష్మెంట్ ఛాలెంజ్ అది. సో చలో. సో దగ్గర తీసుకురా కెమెరా ఒకసారి. సో గాయస్ చూస్తున్నారు కదా 2 మిరపకాయలు. మన శ్రీకాంత్ గారు అయితే ఇప్పుడు తినాలి. పట్టుకో. ఇటు ఓడిపోయింది గాయస్. 2 సబ్స్క్రైబ్ అంటే చేసుకోండి కంపల్సరీ. వీడియోలో కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి కంపల్సరీ. మనోడైతే మిరపకాయలు తింటాడు ఇప్పుడు, పచ్చి మిరపకాయలు. సో చూద్దాం. ఓడిపోయిండు. దొబ్బుతా తర్వాత ఒక 1 minute దాకా వాటర్ అయితే ముట్టుకోరాదు. తిను దొబ్బుతా, లేకుంటే బయటికి 2 అన్నది 1 అన్నది నీ ఇష్టం. తిను భయమవుతుంది గైస్. మరేం పర్లేదు, తినేస్తున్నా. తిను తినవే కుచ్చుకో గొంతులకి. పైన మనలోకి అయిపోయింది, గాలి పోతుంది దానికి. కిందికి మీదకి అవుతున్నాడు మనోడు. 1 నిమిషం అయ్యలేదా ఇంకా? టైం పెట్టుకోవాలి. అరే టైం పెట్టుకోరా.
మండుతున్నట్టుంది. సో కొంచెం సేపు నేను లెక్క పెడతాను. 1 2 3 4 సో నోరు దగ్గర 5 కొరకు టమాటా నోరు దగ్గర అయిపోయింది ఈరోజు. మింగిన తర్వాత మెల్లగా మెల్లగా శాంతి శాంతి. మింగిన తర్వాతనే వాటర్ వేస్తాం అనుకో. నేను సిగమొచ్చేటట్టుంది అన్న మిరపకాయలు. తిని మెల్లగా తింటావు, నువ్వు తింటావు. మింగినా ఇంకొక 30 సెకండ్లు ఇంకా. సో ఇంకా 30 సెకండ్స్ మాత్రమే, కానీ 30 సెకండ్స్ అయితే అయిపోతుంది ఛాలెంజ్ వచ్చేసి. కనబట్టుకో ఏం కాదు. Face కి మొత్తం చెమటలు వస్తున్నాయి కదా, చూస్తున్నా ముక్కు పైన అంత చెమటలు వస్తున్నాయి వాడికి. అయిపోయింది సుజాత వస్తుంది. అయిపోయింది. సో లాస్ట్ 10 సెకండ్స్ మాత్రమే, తర్వాత వాటర్ ఇస్తాం. సో ఓకే 10 9 8 6 5 3 4 2 3. సో లాస్ట్ 1 సెకండ్. ఓకే ఇచ్చేసారు, వాటర్ ఇచ్చేసి ఇడికేగా మన సిచ్యువేషన్ చూడండి ఒకసారి. చెమటలు వస్తున్నాయి. ఇప్పుడు చచ్చి విక్తాడు మళ్ళీ కొట్టే. ఎట్లా ప్రశాంతంగా కొంచెం నిమ్మలంగా అవుతాడు తాగి, వాటర్ తాగి. థమ్స్అప్ ఇట్లా ఎత్తునా. సో ఇట్లా అనిపించిందిరా వాటర్, నిమ్మకాయ ఇది. సో ఎట్లా అనిపించింది పనిష్మెంట్ ఛాలెంజ్? పనిష్మెంట్ చాలా ఘోరంగా ఉంది. మన కళ్ళు అయితే ఎర్ర అయినా ఒకసారి దగ్గర తీసుకురా. మన కళ్ళు చూసినా ఎర్ర అయినా అసలు. హాస్పిటల్. సో గాయస్ ఈ వీడియో మీకు ఎట్లా అనిపించిందో తప్పకుండా కామెంట్ అయితే చేయండి. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకోండి. ఛానల్ లో కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్.